నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మౌనిక. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీపీ ఏ భాస్కర్. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్ ధరణి మధుకర్, పాల్గొన్న డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు. మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ జిల్లా కార్యాలయాల భవన సముదాయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య, వి రాములు, అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోదులతో కలిసి హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతం, తెలంగాణ గీతాలాపనలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి సందేశాన్ని అందించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. వేడుకలకు హాజరైన అధికారులు, ప్రముఖులు ప్రజల కొరకు గ్యాలరీ, త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలు, దేశభక్తుల అంచంచల సంకల్పం ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికారు. తెలంగాణ
విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, కమిషనర్ జి అన్వేష్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు కార్పొరేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద మరియు ముకరం చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గాదే రాజు కుమార్, స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ నెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा विंध्य हिमाचल यमुना गंगा तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल जय हे जय हे जय 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 हे भारत की बोलो स्वतंत्र भारत की తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ, మా గౌరవ కార్పొరేటర్లకి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 80 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు వరుసలో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. భారతదేశంలో భారత పౌరునిగా పుట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలకు, కింది స్థాయి ప్రజలకు అందే విధంగా చేపడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ అందిస్తున్న శుభ సందర్భంలో మరొకసారి గౌరవ ప్రజలందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారు కావచ్చు, చాచా నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, చాలామంది మేధావులు కష్ట ఫలితం ఈరోజు భారతదేశంలో స్వతంత్రం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెలలాగా, కుల మతాలకు అతీతంగా అందరం ఒకే కులం, ఒకే మతం. అదే భారతదేశంలో ఉన్నటువంటి భారత సైనికులు మనకు ఎంతో సేవలు చేస్తున్నారు. కాబట్టి అందరం ఒక తాటిపైకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సోదరి సోదరులు అందరూ కూడా సమాన భావంతో ఉండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పోలీస్ అధికారులతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీసీపీ మాట్లాడుతూ భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, చేసిన ప్రాణ బలిదానాలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను సహకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐ ప్రమోద్రావు, సత్యనారాయణ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగదనులు, ఎంతోమంది బ్రిటిష్ కబంధాస్తాల నుంచి భారతమాతను రక్షించడానికి ప్రాణాలను సైతం త్యాగం చేయడంతో ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతల్ని, హక్కులను తెలుసుకొని మసలాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల జోన్ పోలీసులమందరము ఈ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి విధులకు పునరంకితమవుతూ ప్రజల యొక్క ధన, మాన, ప్రాణ రక్షణలో ముందుంటాము. ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో ముందుండి వాళ్లకు రక్షణ కల్పిస్తామని మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్,
మేయర్ కార్పొరేటర్లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, నెహ్రూ నాయకత్వంలో భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారి తరపు నుండి, అదేవిధంగా డీసీసీ మాజీ అధ్యక్షులు సూర్యకమ్మ తరపు నుండి, యావత్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మరొకసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన స్వాతంత్రం కోసం ఎంతోమంది మరి అసలు బాసి ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. మన భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండడానికి కారణం కూడా మనందరం కలిసి ఒకే కుటుంబంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా ఐకమత్యతో ఉంటున్నామంటే ఆ రోజు మరి వారు చేసినటువంటి కృషి కావచ్చు. మరి ముఖ్యంగా మరి గాంధీజీ గారు మన దేశ స్వాతంత్రం కోసం మన హింసా మార్గంతో ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే దారిలో ఎన్నో పోరాటాలు కూడా చేసి ఎక్కడ శాంతియుతంగా మరి పోరాటం చేసి ఈ స్వాతంత్రాన్ని తీసుకోవడం మరి చాలా గొప్ప విషయం. ఆ స్వాతంత్రం దేశంలో ఈరోజు మనందరం ఇంత సుఖ సంతోషం ఉంటున్నామంటే మరి రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు. ఎన్నో దేశాలు మరి యుద్ధాలతో సతమతమవుతున్న సందర్భంలో కానీ భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి ముందే అన్ని పకడ్బందీగా రాసిపెట్టినటువంటి మన గొప్ప రాజ్యాంగంగా మనం భావిస్తూ మరొకసారి అందరికీ కూడా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం భావిస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు మహాత్మా గాంధీ లాంటి వాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్రం సిద్ధించి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని మరి ఆక్రమించుకొని విస్తార రాజ్యంగా పరిపాలించి దేశ ప్రజలకు ఏమాత్రం స్వాతంత్రం లేని దిశలో భారతదేశ ప్రజలకు స్వాతంత్రం కావాలనే ఆలోచనతోటి గాంధీ గారి నాయకత్వాన ఎందరో మహానుభావుల వాళ్ళ త్యాగ ఫలితంగా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి భారతదేశం పారదోలి దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి గాంధీ గారు, ఎందరో మహానాయకులు. ఆ సందర్భంలో భారతదేశం ఒక మంచి ప్రజాస్వామిక దేశం ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రపంచానికే దిక్సూచి భారతదేశ రాజ్యాంగం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటక్కు ఉన్నవారు లేనివారు తారతమ్యం లేకుండా అందరికీ ఓటక్కిచ్చి ఆ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం 10 కాలం పాటు ఉండే దిశగా భారతదేశానికి ఆ గౌరవ ప్రకృతి దక్కిన మాట కూడా ఇస్తాను. ఈ సందర్భంలోనే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని నెహ్రూ గారు ఆనాడు భారతదేశ అభ్యున్నతికి ఆనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అదేవిధంగా పెద్ద పెద్ద పరిశ్రమలు నెలకొల్పి ఒక దిక్కు భారతదేశంలో పచ్చదనం, రెండు దిక్కు యువతకు ఉద్యోగం కోసం అవకాశం కల్పించిన ఆనాడు దేశ ప్రధాని వారిని కూడా అభినందించాల్సిన బాధ్యత మన పైన. ఈ సందర్భంలో తెలంగాణ 56లో తెలంగాణ ఆంధ్రలో కలిసినప్పుడు ఆనాడు నుంచి తెలంగాణ కోసం ఎందరో నాయకులు ప్రయత్నించినప్పుడు రాని సందర్భంలో కేసీఆర్ గారు ఒకటి బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి అంబేద్కర్ ఏదైతే పొందపరిచిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం మనకు గాంధీ గారి నాయకత్వాన, గాంధీ గారి స్ఫూర్తితోటి ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరిని ఏకం చేసి ఢిల్లీ పీఠను గడలాడించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఒక దిక్కు బాపు గారు దేశానికి స్వాతంత్రం తెస్తే తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన మరొక బాపు మన కేసీఆర్ గారు అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశానికి దిక్సూచిగా బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి చేసిన సందర్భం. కానీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని మంటలు కలిపి పూర్తిగా ప్రజాస్వామ్యం లేని దిశగా
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో తెలంగాణ మళ్ళీ ప్రజాస్వామ్యం ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం ప్రజలందరూ సహకారం ఉండాలని ఈ సందర్భంలో కోరుకుంటూ అందరూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, జాతీయ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి అమరుడు అనబేరి ప్రభాకర్ రావు 116వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అనబేరి ప్రభాకర్ రావు అభిమానులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు కల్వల సుధాకర్ రావు, మల్లికార్జునరావు మాట్లాడుతూ అనబేరి ప్రభాకర్ రావు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాకపోయేసరికి నిజాం సర్కార్పై యుద్ధం ప్రకటించి సాయుధాల పోరాటాన్ని నడిపించిన మహానాయకుడు అనబేరి ప్రభాకర్ రావు అని తెలిపారు. తెలంగాణ విముక్తికి జరిపిన పోరాటంలో విరోచితంగా పోరాడి అమరత్వం పొందిన మహానాయకుడు ప్రభాకర్ రావు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీర్కూరు తిరుపతిరావు, పుష్పాల హనుమంతరావు, కొండు వెంకటేశ్వరరావు, నర్సింగ్రావు, రాపోలు మోహన్ రావు, జనార్దన్ రావు, శ్రీధర్ రావు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనబేరి ప్రభాకర్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే తను ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా అతను కష్టం చేసుకుంటూ ఒక పోరాటం స్వాతంత్ర సమరయోధుడుగా అతను మరణించడం జరిగింది. ఆయన చాలా పోరుబాటలో పట్టిన ఆయన మరణించడం జరిగింది. కాకపోతే స్వాతంత్ర సమరయోధుడు ఎంతోమందిని గుర్తించారు, కానీ ఈ అనబేరి ప్రభాకర్ రావు గారిని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా అతను మాత్రం ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఆయన గురించి పాఠ్యాంశాలలో కూడా తన చరిత్రను పాఠ్యాంశాలలో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ట్యాంకు బండ మీద అనబేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేము మా ఎల్లా సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా నుండి మేము కోరడం జరిగింది. ఇది తప్పకుండా చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత 80వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో నుండి 58వ డివిజన్లో జాతీయ స్వతంత్ర ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఈ స్వతంత్ర ఉత్సవాలలో మేమందరం మా మిత్ర బృందం వాళ్ళ కుటుంబ సభ్యులందరం పాల్గొనడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఆ జెండా కింద ఇవాళ మేము జెండా ఎగిరేసినాం అంటే చాలా గర్వపడుతున్నాం. మా అవకాశం వచ్చినందుకు, మేము భారతీయుడిగా పుట్టినందుకు, ఈ జెండాని ఈరోజు మేము భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మా కోసం ఎవరైతే దేశ సరిహద్దులలో కాపలా కాస్తుందో వీర జవాన్లకు ఈరోజు మేము తల వంచి శిరస్సు వంచి వాళ్ళకు పాదాభినందన చేస్తున్నాం. వాళ్ళు ఈరోజు అక్కడ మా కోసం ప్రాణాలు పణంగా పెట్టి దేశ రక్షణ కోసం, మన రక్షణ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరి యొక్క గెలుపుకు మనం అందరం వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించాలి. భారత స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలకు మనం తప్పకుండా వాళ్ళ ఆశయాలను సాధించడానికి, తీసుకొచ్చినటువంటి స్వతంత్రాన్ని నిలబెట్టడానికి, భారతదేశంను వికసిత భారత్గా వెలిగించడానికి ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 58వ డివిజన్ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్లో భారతదేశ 80వ స్వాతంత్ర వేడుకలను క్లబ్ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిట్ల సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించింది అని, వారిని మనం స్మరించుకుంటూనే ఉండాలని, అలాగే శారీరక మానసిక ప్రశాంతతకు క్రీడలు అవసరమని తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా మానసిక ఉల్లాసం కోసం క్లబ్లో కాలక్షేపం చేయాలని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 15 ఆగస్టు సందర్భంగా 3 రోజులుగా మంచిర్యాల క్లబ్లో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షులు గోనె శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షులు జితేందర్ రావు, సత్యపాల్ రెడ్డి, ట్రెజరర్ నరసింగారావు, నగేష్, రాజమౌళి, శశిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు సుధామల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధామల్ల హరికృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణ కార్పొరేషన్ అధికారులకు, అనాధికారులకు, ఉద్యోగస్తుల, వ్యాపారులందరూ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారతదేశం 80 సంవత్సరాల చరిత్ర గల మన పోరాట ఫలితమే ఈరోజు మన స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎంతోమంది వాళ్ళ పోరాట ఫలితం, వాళ్ళ భారతదేశ ఔన్నత్యం కోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ ఫలాలను ఈరోజు మరి ముందడుగు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతాం పాటు ఈ రాష్ట్రంలోనే మరి ఎవరికైతే పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరి వారు అనేక పథకాలు ప్రవేశపెట్టడం, అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి కొక్కిరాల ప్రేమ్ సాగర్ వారి నాయకత్వంలో ఈ మంచిర్యాల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో మరి ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. మరి వారు చేస్తున్నటువంటి కృషి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసమే వారు చేస్తూ ఉన్నారు. అందులో ఇవాళ మేము ముఖ్యంగా మరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుండి
మరి 2020 సంవత్సరం నుండి మా కార్మిక సోదరులకు పిఎఫ్ లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి పెద్దల ప్రేమ్ సాగర్ నాయకత్వంలో మరి 2 కోట్ల పైచీలుకుతోని ఇవాళ మా పిఎఫ్ సౌకర్యం కల్పించినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల మరి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా మా మేయర్ ధరణి మధు గారికి, మరి మాకు అన్ని విధాలు ఎప్పటికప్పుడు మా కార్మికులకు సహకరిస్తున్నటువంటి మా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా కార్పొరేటర్లకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కార్మెల్ పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథి డాక్టర్ మేరియా అగస్టిన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సర్ సారూప్య, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ రెనెట్, వైస్ ప్రిన్సిపల్ సర్ సీమా, వైస్ ప్రిన్సిపల్ సర్ కృప, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏరియా పరిధిలోని గనుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేశారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. మనము మన స్వపరిపాలన మనము సాధించుకోవడం జరిగింది. దానికి ఎందరో మహానుభావులు మీ అందరికీ తెలుసు. ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, మన మహాత్మా గాంధీ గారు కావచ్చు, వాళ్ళ అనుకూలంగా ఎన్నో ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మనకి ఈరోజు స్వతంత్రంగా మన దేశం, మన పరిపాలన, మనం అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ స్వేచ్ఛగా జీవించటానికి మనం చెప్పుకున్న ఇప్పుడు పేర్లే ఉన్నా కాకుండా ఎంతోమంది ఇండైరెక్ట్గా తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి మనకి స్వతంత్రం సంపాదించారు. దీనిలో మన మహాత్మా గాంధీ కావచ్చు, అతను అహింసా సిద్ధాంతాన్ని అతను తన యొక్క ఆయుధంగా ఏర్పాటు చేసుకొని ఎన్నో సత్యాగ్రహాలు అతను చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఉప్పు సత్యాగ్రహం అని. అటువంటి ఎన్నో చేసి మన చిన్నపిల్లలకి ఇప్పుడు మనం చెప్పాలి. మనము రానున్న రోజుల్లో చాలామంది మన హిస్టరీ మర్చిపోతున్నారు. ఇప్పుడు సందర్భంగా అయినా మనం గుర్తు చేసుకొని మన మహానుభావులు ఏ విధంగా మనకి స్వతంత్రం సంపాదించారు, విదేశీయులను ఏ విధంగా ఎదిరించారు అనేది గుర్తు చేసుకోవాలి. మన త్రివర్ణ జెండా ఎగురుతుంటే మనలో అందరిలో సంతోషం. మన స్వతంత్రం సంపాదించుకుంటమే కాదు, మన యొక్క స్వేచ్ఛ, మన దేశం, మనము, మన యొక్క ప్రాముఖ్యత, మనందరం మన పని, మన యొక్క ఇదైతే ఉంటుందో అప్పుడే మన నిజమైన స్వతంత్రం. మన లక్షెట్టిపేట పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్కూర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆయా పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖుల చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసుమల్ల జెండా ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నర్సయ్య, అటవీ క్షేత్రం కార్యాలయంలో అటవీ క్షేత్ర అధికారి సంతోష్, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు జెండాను ఎగురవేశారు. వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మార్కెట్ కార్యదర్శి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ, ఉత్కూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. పాత బస్టాండ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, గాంధీ చౌక్లో హమాలీ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లా నాగభూషణం, ఆర్యవైశ్య భవన్లో నల్మాస్ కాంతయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
గవర్నమెంట్ వచ్చి 2.5 years అవుతుంది. మా రెవెన్యూ సైడ్ నుంచి సర్టిఫికేట్స్ ఇంత మీ సేవలు అప్లై చేస్తే ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ గ్యాప్ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చిండే. గవర్నమెంట్ ఏం చేస్తే పేపర్లెస్ మీ సేవ అప్లై చేయాలి, మీ ఇంటికానే కూర్చోవాలి. ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే జీపీఓ వ్యవస్థ వచ్చింది. అక్కడ నుంచి జీపీఓకి వస్తుంది, జీపీఓ నుంచి ఆర్ఐ లాగిన్కి వస్తుంది, డీటీ లాగిన్ నుంచి మేము అప్రూవ్ చేస్తాం. అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పేపర్లెస్ వర్క్ అంటారు దాన్ని. మీరు ఎన్నో చూస్తున్నారు, ఒక 1 month అవుతుంది ఇట్లా అప్రూవ్ చేసుకుంటే లాగిన్స్ అవుతాయి. కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే జీపే కొట్టాలి, జీపే నుంచి ఆర్ఐ లాగిన్ రావాలి, డీటీఓ రావాలి. ఇంతకుముందు ఏంటంటే తహసీల్దార్ తలుచుకుంటే డైరెక్ట్ కొట్టేస్తుండే డొంగలు పెట్టి. అట్లా సిస్టమ్ లేదు, ప్రజలు గమనించాలి. పేపర్లెస్ వర్క్ అయిపోయింది కాబట్టి మీకే ఈజీనెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ ప్రజలు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ. నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. నేను 2315 రేషన్ కార్డ్స్ ఇచ్చాను. మీరు అందరూ అనుకుంటారు, నా దగ్గర మన గ్రూప్లో కూడా చూశాను రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి అనేది. ఒకటి యాక్చువల్లీ ఓపెన్ చేసి చూడండి, ఒక్కొక్క మండలం 500 పెండింగ్ ఉంటే నా దగ్గర 330 పెండింగ్ ఉన్నాయి. అది 30 కూడా జస్ట్ 1 month వచ్చింది. ఒక 1 week నుంచి సర్వర్ లేట్ ఉంది. ఆ 30ని కూడా నేను అప్రూవ్ చేస్తాను. కానీ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఎలిజిబుల్ వాళ్ళకి అందరికి ఇస్తాం. 2315 రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి మీరు భ్రమపడద్దు, అదేందో మొన్న స్టే వచ్చిందని చెప్పి దానికి భ్రమపడే అవసరం లేదు. నిన్న కూడా అప్రూవ్ చేస్తాం. ఆన్లైన్ గోయింగ్ ప్రాసెస్ అది కూడా నిన్న కూడా అప్రూవ్ సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని కూడా మేము అప్రూవ్ చేస్తాం. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి మండలి లోపల 722 దరఖాస్తులను అప్లోడ్ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి అంటే బీసీ సత్సర్, మైనార్టీ సత్సర్ అన్ని కలిపితే 722 నా పీరియడ్లో ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇవ్వడం జరిగింది 2.5 years లోపల. నెక్స్ట్ ఏంది ఉన్నాయి, మీకు రెవెన్యూ సర్సులు పెట్టినాం. అందులో ఒక 900 దరఖాస్తులు వచ్చినాయి. అందులో మాత్రం 200 దరఖాస్తులు పరిష్కరించడం జరిగినాయి. కొన్ని ఆన్లైన్ లేకపోకట, అవన్నీ కొన్ని ప్రాబ్లంతో దాంతో రెవెన్యూ సర్సులు ఒక 200 చేసినాం. ఇంకోటి భూభారతి అనేది ఉంటుంది, భూభారతి రెవెన్యూ సర్సు TM33 కూడా నేను వచ్చినప్పటి నుంచి 900 మందికి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే కూడా నా రిటైర్మెంట్ దగ్గర ఉంది. మీ అందరి పాత్రికేయుల సహకారం కానీ ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే మేము మంచిగా జాబ్ చేస్తాం. కొంచెం అంటే టైప్ తీసుకుంటాం, కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంటుందని మన్నత భావించకుండా అందరి మన్నలు ఉండాలని మీ అందరికీ లక్షపేట ప్రజలకు కోరుచున్నాం సార్. శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్రం సాధించి సిద్ధించి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు ఘనంగా యావత్ భారతదేశంలో ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుతున్నారు. గాంధీ గారి నాయకత్వాన త్యాగఫలితం దేశానికి స్వాతంత్రం రావడం, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకడ వెళ్ళతోటి దేశానికి పాల్గొని ఒక మంచి ప్రజాస్వామిక దేశం మన భారతదేశం ఏర్పడిందంటే ప్రపంచ దేశాలకు ఇది దిక్సూచిగా మన భారతదేశం. ఒక మంచి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంచి రాజ్యాంగం నిర్మాణం చేసి ప్రపంచంలో ఎక్కలేని విధంగా మంచి రాజ్యాంగం రూపకల్పన చేసిన అంబేద్కర్ గారి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. తొలి ప్రధాని నెహ్రూ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఆనాడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశానికి ఏదైతే అవసరం ఉందో ప్రైవేట్లో కావచ్చు, పరిశ్రమ కావచ్చు, ఆ రకంగా రూపకల్పన చేసి బ్రహ్మాండంగా ప్రపంచ దేశంతో పోటీపడే దిశగా మరి భారతదేశం ముందున్న సంగతి. ఇదే సందర్భంలో గాంధీ గారి స్ఫూర్తి అనుకోండి, అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందబడిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాధన కోసం 56లో తెలంగాణ విలీనమైన తర్వాత ఎందరో ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఉద్యమాలు పెద్ద ఎత్తున ఊబెత్తున లేచినప్పటికీ మరి ఆనాడు తెలంగాణ సాధించలేకపోయారు. అదేవిధంగా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి మరి తెలంగాణ సాధన కోసం ఢిల్లీ పీఠాన్ని గడగల్లాడించి మన తెలంగాణ సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఒక దిక్కు దేశానికి బాపూజీ ఎట్లా అవుతారో కేసీఆర్ గారు కూడా మరి తెలంగాణకు ఒక బాపూజీగా మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు దేశానికి దిక్సూచి అయ్యే దిశగా పరిపాలించి ఒక భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చడానికి ఎంతో కృషి చేసిన ఈ సందర్భంలో మరొకసారి లక్ష్మేట్లో ఇక్కడ ఈ కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలందరూ మరి పెద్దలను
కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేతనపల్లి పురపాలక సంఘ కార్యాలయం నందు గొడిసెల సంధ్యారాణి చైర్పర్సన్ కేతనపల్లి పురపాలక సంఘము జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ వేడుకలలో ఎన్ మురళీకృష్ణ, కమిషనర్, వార్డు కౌన్సిలర్లు డి స్వామి, మేనేజర్ కె సతీష్, రెవెన్యూ అధికారి ఆర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఐ వీరన్న, సీనియర్ అకౌంటెంట్, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన కమిషనర్ గారికి, కౌన్సిలర్లకి, మున్సిపల్ అధికారులకి, మున్సిపల్ సిబ్బందికి, కార్మికులకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి మరియు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముందుగా దేశ స్వేచ్ఛ కోసం ఎందరో మహానుభావులు, అమరవీరులు ప్రాణాలు అర్పించారు. వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానండి. ఈరోజు ఈ జాతీయ జెండాని ఎగిరివేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన ఈ కేతన్పల్లి మున్సిపల్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతిరోజు మన సెలవులు అయినా పండగలు అయినా వాళ్ళకి ఏమీ పట్టింపు లేకున్నా మన కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకి మన పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మన మున్సిపల్ కార్మికులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ముఖ్యంగా స్త్రీని గౌరవించడం మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ఈ మన స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలు అవుతున్నా కానీ స్త్రీ డిస్క్రిమినేషన్, స్త్రీ వివక్షత చూస్తున్నాము. మళ్ళా ఇంకా చిన్న చూపు చూస్తున్నాము. అది చాలా చోట్ల జరుగుతున్నాయి, చూస్తున్నాం కూడా. ఇక నేను ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం రోజు నేను చెప్తున్నా ఒకటే, ఎక్కడైనా మన మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులకు ఎక్కడైనా వారిని గౌరవించడం నేర్చుకోండి. నేను అదే చెప్తున్నాను అందరికీ. అక్కడే ఏదో అనుకుంటూ చేస్తూ ఉంటే మనకి స్వతంత్రం అని అది అసలే కాదు. ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కంటే మన దేశంలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి, వీటిని పాటించి ఒక అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మనం పనులు చేసుకుంటా ఉంటే మనం కొన్ని గొప్ప పౌరులని అందిస్తాము. చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవ కౌన్సిలర్స్కి, నాతోటి సహా ఉద్యోగస్తులకి, ఆర్పీలకి, మా శానిటరీ సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా వచ్చింది ఏంటిది అనేది మనందరికీ కూడా తెలుసు. ఎంతోమంది త్యాగాలు, వీటి వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. వాళ్ళందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ జై హింద్. బెల్లంపల్లి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని 34 వార్డుల్లోని పలు వీధుల్లో జాతీయ జెండాలను నాయకులు, బస్తీవాసులు ఎగురవేశారు. తెలంగాణ రిటైర్డ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘం భవనం ఆవరణలో రిటైర్డ్ శ్రీధర్ స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితాన్ని, ప్రస్తుతం ఆ స్వాతంత్ర ఫలాలను తాము అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడు ఆనందచారి, ప్రధాన కార్యదర్శి ఎరుకల చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం సాగించుకున్నా కానీ మనకు సరైనటువంటి దిశా నిర్దేశం లేకుండా కొంత భాగం ఎక్కడకున్నటువంటిది పాకిస్తాన్లో కొంత పోయింది, బంగ్లాదేశ్లో కొంత పోయింది. మన సరి అయిన విభజన జరగలేదు. అట్టి విభజన స్టిల్ ఇప్పటికి కూడా 80 సంవత్సరాలైనా ఇంకా నాది అని జరుగుతున్నాయి. దీనికి కావాల్సిందంతా యువత, మేధావులు అందరూ కలిసి
సరైనటువంటి మంచి పందాలు, మంచి ప్రభుత్వాలను, మంచి పరిపాలన అందించాలని ఆశిస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వచ్చినటువంటి శ్రీధర స్వామి గారు మనకి ఇక్కడికి తాతగారి మా అమ్మగారి భావాలంగా కొంతమంది యువకులు నవజీవన భారత నిర్మాణం, మీరంతా నవజీవన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి, వృద్ధులుగా ఉండద్దని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంటే మాకు ఈ బిల్డింగ్ దాత పెన్షనర్స్ సంఘానికి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నది. కన్న రావడం మాకు బాగా సంతోషం. 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కానీ మన భారతదేశం ఎక్కడ వేసిన భూములు అక్కడే ఉన్నాయి. ఉద్యోగాలు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. మన పిల్లల లైబ్రరీలో సంవత్సరాలు జరిగినా ఉద్యోగాలు రావట్లేదు. ఇది కదా మనం మాట్లాడుకోవాలి. ప్రతిసారి జెండాకు దండం పెట్టుకొని పోతున్నాం కాబట్టి దేశం ఎటు పోతుంది అనేది లేదు. దాదాపుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను వచ్చింది. 18 సంవత్సరాలు అయింది. మందమర్రి మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలతో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేశ్వర్, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ రమేష్ రాథోడ్, వెలుగు కార్యాలయంలో ఏపీఎం చంద్రశేఖర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే కస్తూర్బా పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ సునీత, మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ తారా తస్నిం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచులు జాతీయ జెండాలను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజల మనిషిని లక్షటిపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ శనివారం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. అదేవిధంగా లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు 4 సార్లు మంచిర్యాల నియోజకవర్గంలో గెలిచి ప్రజల ఆప్తుడని తెలిపారు. దివాకర్ రావు ప్రజలు ఎవ్వరూ మర్చిపోరని, లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థలో ఉంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పట్టుబట్టి ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం కోసం 8 కోట్లు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ పెట్టెం తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూనె ప్రవీణ్, శ్రీనివాస్, తిరుపతి, స్వామి, చాంద్, మనోహర్, శ్రీకర్, శ్రీనివాస్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారి జన్మదినం సందర్భంగా లక్షటిపేట మరి యొక్క మండలము, మున్సిపాలిటీ, బీఆర్ఎస్ నాయకులందరి ఆధ్వర్యం లోపల వారి మరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు కేక్ కట్ చేయడం, ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో ఏదైతే మరి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు గాంధీ మహాత్ముడు ఆనాడు శాంతియుత మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి సందర్భము అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి తెలంగాణ జాతిపిత గౌరవ కేసీఆర్ గారు కూడా తెలంగాణను అదే శాంతియుత మార్గంలో మరి సాధించి పెట్టి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి ఘనత మరి ఆనాడు అక్కడ కేసీఆర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా మరి మన మంచిర్యాల నియోజకవర్గం అప్పుడున్నటువంటి లక్షటిపేట నియోజకవర్గం లోపల మరి గౌరవ దివాకర్ రావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నిరంజకంగా పరిపాలించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. దానిలోనూ భాగంగానే ఈ లక్షటిపేట పరిసర ప్రాంతం లోపల ఆనాడు మరి శిథిలావస్థలు ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోరినప్పుడు మరి వాళ్ళు పట్టుబట్టి ఇక్కడ ఈ ఆసుపత్రిని ఆనాడు 8 కోట్ల రూపాయలతో మంజూరు చేయించి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇలా ఒక మంచి ఆసుపత్రికి వచ్చేసి వారందరూ కూడా ఈ యొక్క సేవలను ఉపయోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి మంచి నిర్మాణాలు వారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మొదటగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. అదేవిధంగా అదృష్టవంతుడు, ఎన్నో
ఎంతో అదృష్టం ఉంటే కానీ మరి 15 ఆగస్టు రోజు వారు జన్మించినారు. జన్మించడమే కాకుండా వారు రాజకీయ రంగంలో దాదాపు 6 దశాబ్దాలు ఉన్నప్పటికీ ఎన్నో సేవలు చేస్తూ ఈ ప్రజలకు ముఖ్యంగా లక్ష్యపేట నియోజకవర్గం అప్పుడు నుండి ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గం అనుకోండి, ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, గూడెం లిఫ్ట్ అనుకోండి, ఇక్కడ ఆసుపత్రి అనుకోండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనుకోండి, కలెక్టరేట్ అనుకోండి, మరి మెడికల్ కాలేజ్ అనుకోండి, ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తూ పోతే చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. రాజకీయాల్లో ఎంతో ఉన్నత విలువలతో కూడుకొని ఒక క్రమశిక్షణ గల నాయకునిగా మరి అతి సామాన్య కుటుంబం నుంచి జన్మించి మరి వారు 4 పర్యాయాలు ఎంతో మహానీయులను ఓటం పరిచిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి మా నాయకుడిగా ఉండడం మరి మన కార్యకర్తల అదృష్టం, ఇక్కడ ప్రజల అదృష్టం. మరి వారు ఇంకా మున్ముందు వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు దివాకర్రావు గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడనే ఎందుకు చేయడం జరుగుతూ ఉందంటే ఈరోజు శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్ని దాన్ని ఈరోజు కొత్త భవనం నిర్మించి 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ నాయకత్వంలో దివాకర్రావు గారికి దక్కుతా ఉంది. ఇది ఒకటే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చూస్తుంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జిల్లాకు తీసుకురావడం జరిగింది. ఈరోజు గూడెం లిఫ్ట్ తన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కెనాల్ లైనింగ్ కూడా దివాకర్రావు గారి ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. ఈ ఒకటే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దివాకర్రావు గారిని ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు దివాకర్రావు గారు ఆయురారోగ్యంతో ఇంకా 100 ఏళ్ళు వర్ధిల్లి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్ముల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, దేశంలోని కడుపేద కుటుంబానికి కూడా సంక్షేమం, గౌరవం, ఆర్థిక భద్రత అందినప్పుడే నిజమైన స్వాతంత్రం సార్థకమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ దాస శృంఖలాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి రోజు. ఈరోజు ఆనాడు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో కూడా ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ త్యాగాలను అర్పించి ఈ నవభారతానికి పునాది వేశారు. వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆనాడు వాళ్ళు సాధించినటువంటి ఒక స్వాతంత్రాన్ని ఏదైతే ఒక గ్రామం లోపల, ఒక పల్లె లోపల చివరి వరకు ఆ యొక్క ఫలాలు అందుతాయో అప్పుడే నిజమైనటువంటి ఒక స్వాతంత్రంగా మనం భావించవచ్చు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ప్రజలకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకువెళ్తూ, ముఖ్యంగా గతం లోపల ఏవైతే పథకాలను మనం దూరం అయ్యామో, రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు ఇందిరా మిల్లు కావచ్చు, ఏవైతే మనం దూరం అయ్యామో
ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ రోజునే మనం 3 పథకాలను మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 1,60,00,000 మందికి స్మార్ట్ కార్డులను, రేషన్ కార్డులను ఇలా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా చివరి ఇల్లు ఏదైతే ఉంటుందో ఈ గ్రామంలో కూడా ఖచ్చితంగా ఆ యొక్క సంక్షేమ పథకాలు అంతాయి. అప్పుడే నిజమైనటువంటి దేశానికి స్వతంత్రంగా మనం భావించవచ్చు. ఈ సందర్భంగా తెలియజేస్తాం. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామన్ కాలనీ సింగరేణి హైస్కూల్ ముందు దొరల బంగ్లా ప్రాంతంలో జాతీయ జెండాలు ఎగరవేసి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా చెన్నూరు ప్రాంత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బానిస సంఖ్యల నుండి విముక్తులను చేసి స్వాతంత్రంలో పోరాడిన, ప్రాణాలు విడిచి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించినటువంటి మహనీయులకు స్మరించుకుంటూ జనగణమన గేయం ఆలపించి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మందమరి పట్టణ ప్రజలకు, చెన్నూరు ప్రజలకు, మరి పెద్దపల్లి పార్లమెంటులో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో మహనీయులు చాలామంది పేర్లు తెలియకుండా ఆంగ్లేయుల చేతుల్లో బలిదానమై మరి ఆ పోరాటాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి భగత్ సింగ్ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, తాంత్య తోపే కావచ్చు, మరి మహనీయుడు గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలంటే మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మనం కొట్లాడింది ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకొని, మన ధనం దాచుకొని మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం బానిసలా చూసుకుంటున్నారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటికి 80 సంవత్సరాలు అయింది. మరి కూడు నీడ లేకుండా పేదవాడు అలానే బతుకుతున్నాడు తప్పితే వాళ్ళ బతుకుల్లో మార్పులు లేవు. ఎన్టీ రామారావు కలలు కన్నా రాజ్యం ఏంటిదంటే పేదోడికి 2 రూపాయల కిలో బియ్యం, నీడ లేని వాడికి ఇల్లు ఇచ్చే ఆ యొక్క ఆశయాలని మనం కొనసాగించాలంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి. మరి మళ్ళొక్క వచ్చే సంవత్సరానికి మరి నిజంగా పేదవాడి కళ్ళలో సంతోషం చూసి స్వతంత్ర సంబరాలను మళ్ళీ ఘనంగా జరుపుకుంటామని చెప్పి బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీపీ ఏ భాస్కర్. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయర్ ధరణి మధుకర్, పాల్గొన్న డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు. సిటీ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.